ఓం శ్రీమాత్రే నమః. భగవంతుని సృష్టిలో చేతనమైనటువంటి వాటికే కాకుండా అచేతనమైనటువంటి వాటికి కానీ జడమైన అజడమైన స్థావరమైన జంగమమైన అన్నిటికీ ప్రాధాన్యత సమానంగానే ఇచ్చాడు. కాకపోతే ఒక పర్సంటేజ్ మనిషికి మనస్సు బుద్ధిని ఇచ్చాడు. అలా ఆలోచించినట్టయితే భగవంతుని సృష్టి చాలా ఆశ్చర్యకరమైనది. పశుపక్ష్యాదులనే కాకుండా అచలమైనటువంటి పర్వతాలలో శిలలో కూడా భగవంతుడు ఒక రకమైనటువంటి మహిమను మహత్తునిచ్చాడు. అట్లాగే చెట్లకు కూడా దైవత్వాన్ని ఆపాదించాడు. అందుకనే ప్రత్యేకించి మన సంస్కృతిలో దేవుళ్లతో సమానంగా శిలలను ఆరాధించటం, వృక్షాదులను ఆరాధించడం కూడా ప్రశస్తంగా తెలియబడుతున్నది. మనం చూసినట్లయితే ఏ వృక్షానికి ఫస్ట్ ప్రాధాన్యత అంటే రావి చెట్టు అంటారు. దానికే అశ్వత్థ వృక్షము అని పేరు. ఈ రావి చెట్టుకి అంతటి మహిమ ఉన్నది అశ్వత్థ వృక్షం. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు కూడా అన్నాడు, వృక్షాల్లో నేను అశ్వత్థ వృక్షాన్ని అని. చాలా చెట్లు ఉన్నాయి కదా, ఉన్నప్పుడు దేనికి ప్రత్యేకించి దీనికే ఇచ్చాడు ఆ ప్రాధాన్యత అనే దాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ చెట్టుని మనం గౌరవించడము, పూజించడంలో ఒక అవసరం తెలుస్తుంది, ప్రాముఖ్యత తెలుస్తుంది. లేకపోతే ఏదో బ్లైండ్గా చేసినట్టు కాకుండా దాని ఆంతర్యాన్ని మనం తెలుసుకోగలిగితే అది ఫలదాయకంగా ఉంటుంది. సో ఇది మనకు మహర్షులు అందించినటువంటి కానుకలు. అంటే భగవంతునికి భక్తునికి మధ్య వారధులుగా నిలిచిన వాళ్ళు మహర్షులు. భగవంతుడైనా తన భక్తుల మాట వినాల్సిందే. మహర్షుల యొక్క వచనం ఏషపంతాహ మహర్షయ. కనుక వాళ్ళు మనకి చూపించారు మార్గాన్ని. అంతెందుకు బుద్ధ భగవానుడు స్వయంగా మరి జ్ఞానోదయం పొందినటువంటి అశ్వత్థ వృక్షం, బోధి వృక్షానికి కూడా పేరు. ఈ రకంగా చెప్పుకుంటే ఈ రావి చెట్టుకి ప్రాశస్త్యం చాలా ఉన్నది. సంతాన లేనితో బాధపడేవాళ్ళు కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ వృక్షాన్ని గనక పూజించినట్లయితే వాళ్ళు అనుకున్నటువంటి కార్యాలు అనుకున్న సమయంలో నెరవేరుతుంది అనేది శాస్త్రం ప్రమాణం. అందుకని మనం అశ్వత్థ వృక్షంలో ఉండేటువంటి గొప్పతనాన్ని చూడాలి. శని భగవానుడిని వదిలించుకోవడం చాలా కష్టం. కానీ ఎవరైతే రోజు రావి చెట్టు ప్రవేశం చేశారో వాళ్ళకి శని భగవానుడి దగ్గర నడుస్తుంది. శని లాంటి శక్తివంతమైనటువంటి గ్రహాన్ని కూడా అణచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు రావి చెట్టుకు అంటే అశ్వత్థ వృక్షానికి ఉంది. మరి అటువంటి అశ్వత్థ వృక్షం యొక్క గొప్పతనాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎందుకు వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని దాన్ని తెలుసుకొని ఉండాలి. అదెవరో చెప్పారు కదా, జనరల్గా అంటుంటారు ఈ హిందువులు పనిపాటు లేదు, చెట్లు చేమలు పుట్టలని పూజిస్తుంటారు. వాళ్ళకేం తెలుసు, వాటిలోనే ఉండే వాటి వల్లే కదా మనం జీవించేది. చెట్లే లేకపోతే మనకి ఈరోజు అప్పుడే అవస్థలన్నీ కారణమేగా, ఉన్న చెట్లు నరుకుంటూ పోవటం. అందుకనే కదా మన స్లోగన్ వృక్షో రక్షతి రక్షిత. చెట్లను కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షత రక్షిత ఆ టైప్లో. అటువంటి వృక్షాలలో వృక్షరాజంగా పిలువబడేటువంటి రావి చెట్టు, దానికి అశ్వత్థ వృక్షం అని కూడా పేరు. అటువంటి రావి చెట్టు మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది, ఎటువంటి సమస్యల నుండి పరిష్కార మార్గం సూచించి మనని ఆ సమస్యల నుండి బయటపడేస్తుంది, ఇటువంటి ఎన్నో వివరణలను సోదాహరణంగా మనకు మహర్షులు అందించారు.
వాటిని నేను మీ ముందుకు తీసుకొస్తాను. అందుకని ఈరోజు రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షం మీద అంశాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. మొట్టగా ప్రార్థన. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. రావి చెట్టు లేదా అశ్వత్థ వృక్షము మర్రి జాతికి చెందినటువంటి ఒక చెట్టు. భారతదేశం, నేపాల్, దక్షిణ చైనా, ఇండో చైనా ప్రాంతాలలో ఈ చెట్టు అధికంగా పెరుగుతుంది. ఇది పొడి ప్రాంతాలలోనూ తేమ ప్రాంతాలలో కూడా పెరిగే పెద్ద చెట్టు. ఇది సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం వ్యాసం 3 మీటర్ల వరకు పెరుగుతుంది. అశ్వత్థ రావి చెట్టుకు చెందినది. వినాయక చవితి రోజున చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశవతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకుకి 19వ స్థానం ఇవ్వబడినది. అటువంటి అశ్వత్థ వృక్షం గురించి భగవద్గీత కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఇది భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఉండేటువంటి ఒక శ్లోకం. రావి చెట్టును భగవంతుని ప్రతీక రూపంగా భావిస్తాం మనం. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు వృక్షాలలోకెల్లా ప్రశస్తమైనటువంటి అశ్వత్థ వృక్షంబు నేనే అర్జునుడితో చెప్పాడు కనుక ఆంగ్లంలో దీనికి సాక్రెడ్ ఫిగ్ అని, పీపల్ అని, ఇంకా అశ్వత్థ వృక్షం అని, హిందీలో పిప్లి అని కూడా పిలుస్తుంటారు. ఇది మర్రి జాతికి చెందినటువంటి ఒక వృక్షం. మన గ్రామ ప్రాంతాల్లో, వీధుల్లో, ఆలయాల ముందు రావి మొక్కలను నాటి శ్రద్ధగా పెంచుతారు. హృదయాకారంలో దీని ఆకులు ఉంటాయి. చూడండి, మనకి హృదయంలాగా ఉంటాయి. అబ్జర్వ్ ఎలా చేస్తాం? ఈ క్షణం అబ్జర్వ్ చేయండి. రావి ఆకులు లేతగా ఉన్నప్పుడు నున్నగా మెరుస్తూ ఎర్రగా ఉంటాయి. ముదిరే కొద్దీ అవి ఆకుపచ్చగా మారుతాయి. రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవతలకు ప్రభు అయిన ఇంద్రుని వైభవానికి ప్రతిరూపంగా అశ్వత్థం అని ఈ రావి చెట్టును పురాణాలు వర్ణిస్తాయి. రావి చెట్ల కొమ్మలతో, ఆకులతో విస్తరించి మానవులకు, జంతుజాలానికి కూడా ఆరోగ్యకరమైనటువంటి గాలిని అందించి మేలు చేస్తున్నాయి కదా. పచ్చని నిండైన ఆకులతో గాలికి కదులుతూ ఆక్సిజన్ వదులుతూ ఈ రావి చెట్లు మనుషులకే కాక జంతువులకు, పక్షులకు సైతం తన నీడలో సేద తీర్చుకోవడానికి కమ్మని నీడనే కాకుండా పక్షులకు తన కొమ్మలపై గూళ్ళు కట్టుకుని నివసించే అవకాశం కూడా కల్పిస్తున్నాయి. అంటే ఫ్రీగా ఇల్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి పథకం అనుకోండి. రావి కొమ్మలు చిత్రకారులు, శిల్పులు, గ్రాఫిక్ డిజైన్ తయారు చేసేవారు శిల్పాలను చిత్రించను ఉపయోగిస్తున్నారు. జీవితానికి ప్రతీకలుగా వినియోగిస్తున్నారు కూడా. యజ్ఞయాగాదలో ఉపయోగించే పాత్రలలో మునులు రావి చెక్కతో తయారు చేసేవారు ఆ రోజుల్లో. రావి ఆకులు, చిగుళ్లను యజ్ఞాగ్నితో విరేల్చడం ద్వారా దుష్టశక్తిని పారద్రోలవచ్చని పండితుల అభిప్రాయం. ఈ చెట్టు నీడలో దేవతలు విందులు, వినోదాలు చేసుకునేవారని పురాణ కథల ద్వారా మనకి తెలియజేయబడుతున్నది. అడవుల్లో రావి చెట్టు క్రిందనే మహర్షులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి. యువరాజుగా ఉన్న సిద్ధార్థుడు రావి వృక్షం కిందనే తపమాచరించి మోక్ష మార్గాన్ని పొంది, అంటే జ్ఞానోదయం పొంది బుద్ధునిగా పిలువబడ్డాడు. దాంతో దీనికి అశ్వత్థ వృక్షం అనే పేరు రావడమే కాక బౌద్ధంలో కూడా ఈ వృక్షానికి పవిత్ర స్థానం ఉంది. బౌద్ధులకు ఇది పవిత్ర వృక్షంగా మారటం, బోధి వృక్షంగా పిలవడం జరగబడింది. అంటే ఈ రావి వృక్షం హిందువులకే కాదు, ఇటు బౌద్ధులకు, ఇటు జైనులకు పవిత్రమైనటువంటి వృక్షరాజము. ఈ వృక్షం దేవతల నివాస స్థానమని కూడా అంటారు. అంటే అశ్వత్థ వృక్షం వందలాది సంవత్సరాలు జీవిస్తుంది, మనిషి కన్నా ఎక్కువ. ఇది సంపూర్ణ జీవితానికి కావలసిన శక్తిని అందిస్తుంది. దీనిని అలౌకిక శక్తులున్నాయని దీనిలో హిందువుల యొక్క అభిప్రాయం, విశ్వాసం కూడా, నమ్మకం. ఈ చెట్టు ఫలాలను దివ్య ఔషధ గుణాలుగా ఉపయోగిస్తుంటారు. సంతానం కోరేటువంటి దంపతులు
ఈ మానుకు అంటే ఈ చెట్టుకి తెలుపు ఎరుపు పసుపు దారాల చుట్టి ప్రార్థన చేస్తుంటాం, చూడొచ్చు మనం అక్కడక్కడ. అలా దీని చుట్టూ తిరిగి గాలి పీల్చడం ద్వారా గర్భకోశ సంబంధిత వ్యాధులు నయమై సంతాన ప్రాప్తి కలుగుతుందని మన శాస్త్రవచనం. మనం వినాయక చవితి రోజు చేసుకునేటువంటి వరసద్ది వినాయక వ్రతంలో 1 పత్రి పూజ అని ఉంది. దాంట్లో 19వ ఆకు ఇది వేస్తే ఏమంటాం? ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి అంటారు కదా. ఈ పత్రిని వినాయక స్వామికి అర్పిస్తాం. రావి చెట్టును పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభ్యమవుతుందనేది విశ్వాసం. దీనికి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి సుమి. రావి మండలను బాగా ఎండబెట్టిన తరువాత పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి ఈ భస్మాన్ని తేనెతో కలిపి రోజు సేవించినట్లయితే ఈ శ్వాసకోశ వ్యాధులు, ఆస్మా, బ్రోంకైటిస్ ఇలాంటి జబ్బులన్నీ కూడా మటుమాయమైపోతాయి. కరోనా టైంలో ఇది చాలా ఉపయోగపడుతుంది, చాలామంది తెలియదు. పక్షులు రావి పండ్లు తిని విసర్జించడం ద్వారా గోడల చీలికల్లో వాటి మలం పెరుగుతుంది. పద్మపురాణం ఆధారంగా రావి చెట్టు విష్ణు స్వరూపమని తెలుస్తుంది. తైత్తిరీయ సంహితలో రావి చెట్టును అతి పవిత్రమైన చెట్టుగా చూపుతుంది. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది. రావి చెట్టును అతి పవిత్రమైన చెట్టుగా చెప్పడం కూడా జరిగింది. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది సుమి. రావి చెట్టుకు ఎందుకంత ప్రశస్తి అంటే, రావి చెట్టు మొదట్లో విష్ణువు, బోధి అంటే ట్రంక్లో కేశవుడు, కొమ్మల్లో నారాయణుడు, ఆకుల్లో హరి, పండ్లలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అర్థమైంది రావి చెట్టుకి ఎంత ప్రాశస్త్యం. రావి చెట్టు నుండి ప్రసరించే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది. రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి చెట్టు చుట్టూగా ప్రదక్షిణం చేసి నమస్కరించడం వలన భగవంతుని సేవించిన పుణ్యం లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, పాపాలన్నీ తొలగిపోతాయి, స్వర్గలోక ప్రాప్తి, మోక్షం కలుగుతుందని నమ్మకం. రావి చెట్టు భగవంతుడుండే చోటే కాక పితృదేవతల నివాసంగా కూడా ప్రతీతి పొందింది. రావి చెట్టును శని పరిహారం చేసే వృక్షంగా కూడా నమ్ముతారు. ఈ చెట్టు చుట్టూరా శనివారం నాడు 9 కానీ 11 కానీ ప్రదక్షిణాలు చేసిన వారికి శని ప్రభావం కొంత తగ్గుతుందనేది శాస్త్రం. అది ఎందుకంటే అశ్వత్థ వృక్షం గురించి ఒక కథ పురాణాల ఆధారంగా తెలుస్తుంది. నమ్మకం ఉండాలి కదా, ఎవిడెన్స్, సాక్ష్యం. అశ్వత్థ, పీపాల అనే 2 రాక్షస సోదరులు ఉండేవాళ్ళట. భగవద్గీత అశ్వత్థ, పీపాల. మరి వారు ప్రజలను అనేక విధాలుగా వేధించేవారు. అశ్వత్థుడు చెట్టు రూపంలోకి మారితే పీపాలుడు బ్రాహ్మణ రూపంలో దారిని పోయేవారిని పిలుస్తూ ఈ పవిత్రమైన చెట్టును స్పర్శించి పుణ్యం పొందండి అని ఎంతో నమ్మకంగా చెప్పగానే జనాలందరూ కూడా వీడి యొక్క మాయమాటలు నమ్మి చెట్టు క్రిందికి వెళ్ళి చెట్టు మానును తాకగానే అశ్వత్థుడు తన నిజరూపం దాల్చి ఆ వచ్చే మనుషులను చంపి తింటూ ఉండేవాడు. ఇలా ప్రజలను వేధిస్తూ సంహరిస్తున్న రాక్షసులను శనైశ్చర స్వామి వచ్చి సంహరించి జనులకు రక్షణ కల్పించాడంట. ఆ రాక్షస జంట సంహారం శనివారం జరిగినందున ప్రజలు రావి చెట్టును తాకి శనివారం నాడు పూజించి శనిదేవుని కృపకు పాత్రలవుతారు అనడంలో సారాంశం అది. అయితే ఆ రాక్షసునికి గుర్తుగా అశ్వత్థ వృక్షం అనే పేరు వచ్చింది. ఆకులు కిందికి వేలాడుతూ కొద్దిపాటి గాలికి అటు ఇటు కదులుతూ సన్నని శబ్దం చేస్తూ ఉంటాయి. ఆకులకుండే ఈ ప్రత్యేకమైన కదలికల కారణంగానే రావి చెట్టుకి సంస్కృతంలో చలపత్ర వృక్షం అని పేరుంది. ఆకులు ముఖ్యంగా ఎండినచో అవి చటచటమంటూ శబ్దం చేస్తూ మర్మర ధ్వని రావి చెట్టుకు మాత్రమే ప్రత్యేకం ఉంటుంది. ఎండిన ఆకులు ఉండి సౌండ్ ఒక రకంగా ఉంటుంది. రోజంతా కాయకష్టం చేసిన కర్షకులు సాయం సమయాల్లో రావి చెట్ల కింద పడుకొని ఈ మర్మర ధ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది? జోలపాటలా ఉంటుంది, ఆదమర్చి నిద్రిస్తుంటారు. మన పల్లె ప్రాంతంలో చూడొచ్చు ఇవన్నీ. రావి ఆకుల కదలిక ఒక రకమైన జోలపాట వలె కమ్మగా ఉంటుంది. రావి చెట్టు కింద బాగా అలసి సొలసిన వారు సేద తీరుతూ ఉంటారు.
ఉపనయన సమయంలో మీరు చూసినట్లయితే ఆ వటువు చేతికి రావి మండలు ఇస్తే పట్టుకోమంటారు. కొన్నిటిని హోమంలో కూడా వేస్తారు. రవి అంటే సూర్యుడు, జీవరాశులన్నిట్లో ప్రాణశక్తి. సూర్యుడి కిరణాలలో మానవాళిని కాపాడే మహోన్నత జీవశక్తి ఎలా దాగి ఉంటుందో అలాగే రవికి ప్రతిరూపంగా భూమిపై ఆవిర్భవించిన రావి చెట్టులో అదే శక్తి నిండి ఉంటుంది అనేది మహర్షుల వాచ, అంటే మహర్షుల వచనం. ఇది రాత్రింబవళ్ళు ఒకవైపు నుండి మానవులు, జంతువులు మొదలైన జీవులు విడిచిపెట్టే బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరించి ఆహారంగా తయారు చేసుకుంటూ జీవకోటికంతా ప్రాణవాయువును నిరంతరం అందిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ చెట్టును సూర్యాత్మ అంటే సూర్యుని యొక్క ఆత్మ అని, దైవ ఆత్మ అని, దైవ భవనం అని, అశ్వత్థ వృక్షమని లేదా బోధి వృక్షమని, జ్ఞానం ఇస్తుంది కాబట్టి జ్ఞాన వృక్షమని, ధర్మాన్ని ప్రబోధించిన ధర్మ వృక్షమని, సంతానం లేని వారికి సంతానం కలిగిన సంతాన వృక్షమని, ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. రావికాయలు పండే కొద్దీ ఎర్రగా రక్తవర్ణానికి మారి ఎర్రగా ఆకర్షణీయంగా రుచిగా ఉండటం, ఈ రావి పళ్ళు చూసి పక్షుల్ని బాగా ఆకర్షింపబడి ఈ పళ్ళను తిని రావి విత్తులు మాత్రం జీర్ణం చేసుకోలేక యథాతథంగా వదిలేస్తుంది. అలా పక్షుల రెట్టల ద్వారా విత్తన వ్యాప్తి జరిగి తగిన తేమ లభించగానే అవి మళ్ళా మొలకెత్తడం, రావి చెట్టు పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది. రావి చెట్టుని అవ్యయ వృక్షం అని కూడా అంటారు. ఇక్కడ అవ్యయ వృక్షం అంటే నశించనిది అనకాక మిగిలిన సామాన్య వృక్షాలతో పోల్చుకుంటే చాలా దీర్ఘకాలం జీవించే వృక్షం అని కూడా అంటారు. బాగా కరువు కాటకాలు ఉండే రోజుల్లో రావికాయల్ని లేత చిగురుటాకుల్ని ప్రజలు తినేవారట. రావి ఆకులు చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం. వీటిలో 14% వరకు ప్రోటీన్లు అంటే మాంసకృతులు ఉన్నాయి. రావి ఆకుల్లో గడ్డి జాతి మేతలతో కంటే 3 రెట్లు ఎక్కువ మాంసకృతులు ఉన్నాయి. పశువులకు ప్రత్యేకించి ఏనుగులకు రావి ఆకులు అతి ఇష్టమైన మేత. నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉన్న కారణంగా గొర్రెలకు, మేకలకు, పశువులకు రావి ఆకులు అత్యంత శ్రేష్టమైన మేతగా శాస్త్ర పరిశోధకులు నిర్ధారించారు. రావి చెండు కాండం నుంచి స్రవించే జిగురుందే, అది రబ్బర్ టైర్లకు లేదా పంక్చర్లు వేసే వాటికి ఉపయోగిస్తారు. గట్టిపడిన ఈ జిగురును సీలింగ్ వ్యాక్స్గా కూడా ఉపయోగిస్తుంటారు. ఈ స్రావం బాగా జిగురుగా ఉండే కారణంగా చెట్ల కొమ్మలకు రాసి పిట్టల్ని పట్టుకునే బర్డ్ లైమ్గా కూడా ఈ జిగురును ఉపయోగిస్తారట. రావి కలప అంతగా శ్రేష్టమైనది కాదు, కానీ దానిని ప్యాకింగ్ బాక్సులు, అగ్గిపెట్టెల తయారీలో వాడటం మనం చూస్తూ ఉంటాం. ఇంతంత స్ట్రాంగ్గా ఉండవు. బండి చక్రాల, కొయ్య గిన్నెల, స్పూన్ల తయారీలతోనూ రావి కలపను వినియోగిస్తూ ఉంటారు. రావి చెట్ల మీద షెల్లాక్ కీటకం పెరుగుతుంది. ఈ కీటకం ఉత్పత్తి చేసేటువంటి రెసిన్నే షెల్లాక్ అంటారు. షెల్లాక్ విద్యుత్ పరిశ్రమలలో ఇన్సులేటర్గాను, సీలింగు, మైనం, డ్రాయింగ్ ఇంకులు, వాటర్ కలర్స్ మొదలైన వాటి తయారులో కూడా వీటిని విరివిగా వాడుతారు. రావి చెట్టు కాండంపై బెరడు కషాయం కడుపులోని అల్సర్లను, చర్మ రోగాలను మంచిగా పోగొడుతుంటాం. మందు. ఈ కషాయం ఏం చేస్తుంది? పొట్టల్లో ఉండేటువంటి క్రిములను నశింపజేస్తుంది. లేత రావి ఆకుల పసరు చర్మరోగానికి పైపూతగా కూడా వాడుతుంటారు. లేత ఆకులు మెత్తగా నూరి గోధుమ పిండి లేదా సింధూరంతో కలిపి రాస్తే శరీరంలో ఉండేటువంటి వాపులు, చర్మం పగుళ్ళు నయమవుతాయి. రావి చెట్టు ఆకుల్లోని విద్యుదయస్కాంత శక్తి ప్రదక్షిణ సమయంలో స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తుంది. అందుకనే రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం ద్వారా సంతానోత్పత్తికి దోహదం చేసే శక్తి స్త్రీ అండంలోకి ప్రవేశిస్తుంది. ఈ శాస్త్రీయ అంశాన్ని మన ఋషులు గ్రహించారు. పర్యావరణ పరిరక్షణ, చెట్లను పూజించడం అనే ప్రక్రియ ద్వారా అనాదిగా భారతీయుల ఆచారంగా వస్తున్నది. చెట్లలో భగవంతుని చూడటం మన సంప్రదాయం. ఎందుకంటే
చెట్ల వల్లనే ప్రాణికోటి వాయువును పొంది జీవిస్తున్నది. అలా చెట్లు మనకు ప్రాణదాతలు. సో రావి చెట్టు యొక్క ఫిజికల్ ఫీచర్స్ చూద్దాం, అంటే భౌతిక లక్షణాలు. రావి చెట్టాకులు బాగా మొనదేలు ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. 10-17 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటుంది. 8 నుంచి 12 సెంటీమీటర్ల వెడల్పు, 6 నుండి 10 సెంటీమీటర్ల వరకు పెటియోల్ కలిగి ఉంటాయి. దీని పండు 1 నుంచి 1.5 సెంటీమీటర్ల వ్యాసం కలిగి గ్రీన్ రైపెనింగ్ పర్పుల్ రంగులో ఉంటుంది. మరి దీనిలో ఉండే ఆధ్యాత్మిక అంశాలు ఏమున్నాయి రావి చెట్టులో చూద్దామా? వినాయక చవితి నాడు విఘ్నేశ్వరునికి ఇష్టమని చెప్పబడే 21 ఆకులతో స్వామికి పూజ చేస్తారు. ఈ 21 ఆకుల్లో అశ్వత్థ ఆకు ఉన్నది. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి అంటూ ఈ పత్రిని స్వామివారి విగ్రహంపైకి అలా వేస్తారు. జైనులకు పవిత్ర వృక్షము, అలాగే హిందువులకు బౌద్ధులకు కూడా చాలా పూజనీయమైనటువంటిది. కృష్ణ భగవానుడు దాన వృక్షాల్లో అశ్వత్థ వృక్షం అని చెప్పుకున్నట్టుగానే మరి ఆ భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవచ్చు. యువరాజుగా ఉన్నటువంటి సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందింది కూడా ఆ బోధి వృక్షం కిందే. అందుకనే బుద్ధుడిగా మారాడని కూడా అశ్వత్థ వృక్షం కావడంతో బౌద్ధంలో కూడా ఈ వృక్షానికి పవిత్ర స్థానం ఇవ్వబడినది. రావి చెట్టు హిందువులకు బౌద్ధులకు జైనులకు పవిత్రమైనటువంటి వృక్షము. పుష్పించే వృక్షాలలో వయసు అంచనా కట్టినట్లే ఇది అత్యంత పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు. సిద్ధార్థుడు ఒక రావి చెట్టు క్రింద ధ్యానం చేసి జ్ఞానం పొందాడని అంటారు కదా. ఇప్పటికీ రావి చెట్టు చాలా బౌద్ధ హిందువుల మందిరాల్లో మనం చూస్తుండొచ్చు. పెద్ద రావి చెట్ల కింద చిన్న చిన్న గుళ్ళు ఉండటం సాధారణంగా మనం కనపడేటువంటి దృశ్యాలు. వీటిలో ఔషధ గుణాలు ఉన్నాయట. ఎలా? రావి మండలను ఎండబెట్టి ఎండిన పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలిపి రోజు సేవించినట్లయితే శ్వాసంతో కూడినటువంటి రోగాలు, శ్వాసకోశ వ్యాధులు మటుమాయమవుతాయి. ఇంకా దీనిలో ఉండేటువంటి ఇంకో గొప్ప గుణం సువాసన. ఈ పత్రి సుగంధము దుర్గంధము కానీ విశిష్టమైన వాసనతో ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ పత్రాలను శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో విరివిగా వాడుతుంటారు. ప్లక్స వృక్షం అని దీని పేరు. ఏందో చూద్దామా? సంస్కృతంలో ప్లక్స వృక్షం అనగా ఒక విధమైన రావి చెట్టు. హిందూ శాస్త్ర గ్రంథాల ప్రకారం సరస్వతీ నది ప్లక్స వృక్షం నుండి నేలకు జాలువారింది. ఋగ్వేదంలో ప్లక్స ప్రశ్రవణం నుండి సరస్వతీ నది ఆరంభమైనది. సనాతన ధర్మమునందు గాని ఆర్ష ధర్మమునందు గాని పురాణములందు గాని వృక్షజాతికి ఉన్న ప్రాధాన్యత తక్కువ కాదు. అనాది నుండి ప్రవేశపడేవే ఈ వృక్షాలన్నీ కూడా రావి చెట్టుకు గల ప్రాధాన్యత చాలా గొప్పది. ఈ చెట్టును పిప్పల వృక్షం అని కూడా అంటుంటారు. అంటే ఈ అశ్వత్థ వృక్షాలు దేవతల యొక్క ఆవాస స్థానములు, అంటే నివాస స్థానములు అని అధర్వణ వేదంలో చెప్పబడింది. ఆదిత్య వృక్షం అని కూడా ఆ చెట్టును సంబోధిస్తారు. అంబరీష మహాముని శాపమూలన శ్రీ మహావిష్ణువు అశ్వత్థ వృక్షముగా రూపాంతరం చెందనని పద్మపురాణం చెబుతుంది. అందుకే శ్రీ మహావిష్ణువునికి అశ్వత్థ నారాయణుడుగా పిలుస్తుంటారు. ఇప్పుడు చాలామంది తెలియదు, ఇప్పుడు తెలుసుంటుంది. అంబరీష మహాముని యొక్క శాపం వల్ల రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసే సంతానం వృక్షాలలో అశ్వత్థ వృక్షము నేనే అని భగవంతుడు చెప్పున్నాడు గీతలో. మన ఉపనయనాలందు రావి కొమ్మల గల ప్రాధాన్యత చాలా చెప్పుకోదగ్గది. సంతానం లేని వారు మండలం రోజుల పాటు, అంటే 40 రోజులు రావి చెట్టు చుట్టూ ప్రదర్శన చేసినట్లయితే సంతానం ప్రాప్తి కలుగుతుందని ఆర్యోక్తి. యజ్ఞయాగములందు సమితలుగా రావి చెక్కలను వాడుతుండడం మనం చూస్తూనే ఉంటాము. అంటే రావి చెట్టు ఆ రకంగా కూడా ఉపయోగమే. గౌతమ బుద్ధుడు రావి చెట్టు కింద జ్ఞానం పొందుట వలన దీనికి బోధి వృక్షమని,
చైత్య వృక్షం అని కూడా పిలుస్తారు. ఇక రెండవది మర్రి చెట్టు, దీన్నే వటవృక్షం అని కూడా అంటారు. మర్రి చెట్టు వరుణుడి స్థలంగా దేవతలు మునులు కీర్తిస్తారు. దీనిని న్యగ్రోధ వృక్షం అని కూడా అంటారు. న్యగ్రోధ వృక్షం అంటే క్రిందకు పెరిగే చెట్టు అని భావన. ప్రళయకాల సమయమునందు యావజ్జగము జలమయమైనప్పుడు శ్రీ మహావిష్ణు బాలుని రూపంలో వటపత్రముపై వటవృక్షమునందు మార్కండేయ మహనికి దర్శనమిచ్చినాడని వటపత్ర సాయిగా భాగవతం చెప్తుంటుంది. ఈ మర్రి చెట్టు నీడలో వెలసిల్లిన విద్యా కేంద్రాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఈ రెండింటి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి వృక్షము మేడి వృక్షము. దీన్నే ఉదుంబర వృక్షం అని కూడా అంటారు. హిరణ్యగర్భుని సంహరించిన తరువాత నరసింహస్వామి యొక్క చేతులకు వాడి రక్తపు మురికి పట్టి జిలలు ప్రారంభమైనాయి ఆయనకి. ఆ పట్టిన పీడ జిలలు వదిలించుకోవడానికి తన చేతిగోళ్లను ఉదుంబర వృక్షమునందు గుర్చి కాసేపు ఉంచగానే వారికి ఉపశమనం లభించింది. అంతటి ప్రశస్తికి చెందినది మేడి చెట్టు. దత్తాత్రేయ రెండవది అవతారంగా భావించేట సద్గురు నరసింహ సరస్వతి సదా మేడి చెట్టు కింద ధ్యానమగ్నులై భక్తులను అనుగ్రహించే వారిని గురుచరిత్రలో మనకు తెలుస్తుంది. వేప చెట్టును ఆధ్యాత్మికతతో అనంత ప్రాధాన్యత ఉన్నది. అమ్మవారి మరో రూపంగా భావించడంలో వేప చెట్టు గొప్పది. వృక్షాన్ని సంసారంతో పోలుస్తున్న యోగులు తమ దివ్య ఆయుధాలను అక్కడ దాచిపెడుతుంటారు. పాండవులు జమ్మి చెట్టుపై సంవత్సర కాలం ఉంచారు కదా, అట్లా మహాదేవుని మారేడు దళములతో అర్చిస్తే ఆయనకు బహు ఇష్టం. తులసి చెట్టును పూజించిన ఇల్లు ఉండదంటే మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కార్తీక మాసమునందు ఉసిరిక చెట్టుకు ఫలమునకు అత్యంత ప్రాధాన్యం ఉంది. చాలామంది రావి చెట్టుకు మర్రి చెట్టుకు వివాహం జరిపిస్తే అనంత ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. చాలామంది యోగులు వృక్షములు సంసారంతో పోలుస్తారు. మానవులోని అవ్యక్తమనే భావన సూచిస్తే చెట్టు మానుమహత్తును సూచిస్తుంది. చెట్టును విస్తరింపజేసే కొమ్మలు సుఖ దుఃఖాలు, ఇవి విస్తరించినట్లుగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. ఇక వృక్షానికి ఉండే ఆకులు మానవ జీవితాలు. ఎందుకంటే ఎండుటాకులు రాలి నూతన ఆకులు వచ్చినట్లు చావు పుట్టుకలు మానవుల్లో చాలా సహజం. గాలికి ఆకులు కదినట్లుగా మానవులో సదా కోరికలు మెదులుతూ ఉంటాయి. సనాతన ధర్మమునందు కానీ ఆర్షధర్మమునందు కానీ పురాణములందు కానీ వృక్షజాతికి ఉన్న ప్రాధాన్యత తక్కువేమి కాదు సుమి. ఆధ్యాత్మిక ఆలంబనముకు ఆలవాలముగా ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు నేలలో బాగా పాతుకుపోయి లేదా చొచ్చుకొని పోయి పునాదులను కూడా కదిలించి వేయగలగడమే దాని ప్రత్యేకత. అందువల్లనే ఈ చెట్లని ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచరు. ఒకవేళ మూలిస్తే దాని వెంటనే పెరికేస్తుంటారు. జాతకంలో శని రాహు కొద్ది దోషాలు ఉన్నవారు ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయాలి. కొద్ది దోషం ఉన్నారు రావి చెట్టు మొదలతో పచ్చి పాలు పోసి తడిసిన మట్టిని నుదుట బుట్టుగా పెట్టుకోవడం వల్ల తప్పకుండా సత్ఫలితాలను పొందుతుంటారు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు దాన్ని తాకరాదు. ఒక శనివారం మాత్రమే తాకాలని పెద్దలు చెప్పారు. రావి చెట్టును సంస్కృత అశ్వత్థ వృక్షం అని అంటారు. ప్రముఖ పౌరాణికుడు అయినటువంటి విదురుడు నాటిన అశ్వత్థ వృక్షం విదురాశ్వత్థంగా ఇప్పటికీ పూజలు అందుకుంటున్న విషయం తెలిసిందే. సోమవారం అమావాస్య కలిసి వచ్చే రోజును సోమవతి అమావాస్య అంటారు. ఈ అమావాస్యను మౌని అమావాస్య, శని అమావాస్య అని కూడా పిలుస్తారు. రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువుదీరి ఉంటారు. శివుడికి సోమవారం ప్రీతి. సోమవతి అమావాస్య శివ పూజకు ఉద్దిష్టమైనటువంటి రోజు. మరి సోముడు అంటే చంద్రుడున్న అర్థం. చంద్రుని ధరిస్తాడు కనుక శివుని సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఈ రోజున రావి చెట్టుకు శక్తి కొలది పూజించాలి. అమావాస్య అంటే కారు చీకటి. మరుసటి రోజు నుండి శుక్లపక్షం ప్రారంభం అంటే మన ప్రయాణం అంటే వెలుగు వైపుకు ప్రయాణం చేస్తుంది. అందుకే అమావాస్య రోజు దైవభక్తితో సత్కార్యాలు చేస్తూ భగవదుపాసకులు కావాలని సూచిస్తుంది. శివునికి అభిషేకం. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి ముక్తుడయ్యాడట. అప్పటి నుండి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఎందుకు సోమవతి అమావాస్య? సోమవారం అమావాస్య కల్పించి వచ్చిన రోజున ఆడవారు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తారు. అన్ని దోషాలు ఉన్నవారు, జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవడానికి అమావాస్య రోజున పెళ్ళైన వారు, పెళ్లి కొరకు ఎదురు చూసేవారు రావి చెట్టుకు పూజ మొదలైనటువంటి వాటిని చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తారు. ఈ రోజున పితృదేవతలకు విండ ప్రదానం చేసి వారు సంతృప్తి చెంది మేలు చేస్తారని పెద్దలు చెబుతారు. అగ్నిహోత్రం నిర్వహించడం, పుత్రుడి జన్మనివ్వడం కంటే బాటలో నీడనిచ్చే మహావృక్షాలు నాటడం పుణ్యకరమని
మరి భవిష్య పురాణం తెలియజేసింది. చెట్లు ఇహలోకం పరలోకంలో కూడా సుఖాన్ని ఇచ్చేటువంటి సత్పుత్రులతో సమానమని, దేవనాగ గంధర్వ కిన్నెర రాక్షసులకు నిలయమై రాబో పితృదేవతను తృప్తిపరుస్తాయని చెప్పబడింది. ఇక హైందవ సంస్కృతిలో ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం యుగ యుగాల నుండి సాగుతుంది. రావి చెట్టు ప్రకృతిలోని పావన వృక్షాలలో ఒకటి. పురాణాల్లో రావి చెట్టు విశిష్టత గురించి అనేక విధాలుగా చెప్పబడుతుంది. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా అశ్వత్థ వృక్షం అంటారు. ఈ చెట్టు మొదట్లో విష్ణువు, బోధిలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాల్లో హరిఫలాల్లో సర్వదేవ సహితుడైన అచ్యుతుడు ఉన్నాడని చెప్పాము. ఇది రూపం దాల్చిన విష్ణు స్వరూపం. టోటల్గా చెప్పడంలో మహాత్ములు దీనిని పుణ్యమూలమని పిలుస్తారు. దీన్ని ఆశ్రయించడం వలన అభీష్ట సిద్ధి కలగడమే కాదు, పాపాలు కూడా పటాపంచలవుతాయి. రావి చెట్టు వేప చెట్టు రెండును ఆలయాల్లో కలిసి ఉంటాయి. చూడండి, ఎప్పుడైనా రావి చెట్టు పురుషునిగా, వేప చెట్టు స్త్రీగాను భావించి పూజిస్తారు. అంటే రావి చెట్టు విష్ణు స్వరూపం, వేప చెట్టు లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు పరిష్కారమై కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితుల అభిప్రాయం. రావి చెట్టు గురించి పద్మపురాణంలోనూ వివరించారు. ఈ చెట్టులో అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రావి చెట్టుకు ప్రత్యేకత ఉంది. రోజు రావి చెట్టు నీడ నిలబెడితే శనిదోషం తొలగిపోతున్నట్టు. కొద్ది రోజులు నమస్కారం చేసి చెట్టును హత్తుకుంటే శనిదోషం పరిహారం అవుతుంది. రావి చెట్టు కొమ్మలతో యజ్ఞయాగాలు చేస్తారు. మరి సన్యాసులు రావి చెట్టు కర్రను దండంగా చేసుకుంటారు. దాని నీడలో కాసేపు సేద తీరితే రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా దీని గాలి మంచి ఆలోచనకు కారణమవుతుంది. బౌద్ధులు కూడా రావి చెట్టు పరమ పవిత్రమైనది. శ్రీకృష్ణుడు చివరి దశలో రావి చెట్టు కిందనే ప్రాణత్యాగం చేశాడని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ విధంగా రావి చెట్టు అనేక విధములైన సత్ఫలితాలను కలిగిస్తూ మానవాళికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటుంది. అటువంటి రావి చెట్టుని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇక మీద దాన్ని పూజిద్దాం. శ్రీకాంతాయ కళ్యాణ నిదేదనం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళాశాస్త్రపురైర్మదాచార్య పురోగమే సర్వేశ్వరైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.